మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 15 శ్లోకము 4ను పరిశీలిద్దాం. గత శ్లోకంలో చెప్పినట్లు సంసార బంధాలను వైరాగ్యంతో ఛేదించాక తదుపరి ఏమి చేయాలో ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తతః పదం తత్పరి మార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, సంసార బంధాలను వైరాగ్యంతో ఛేదించిన తర్వాత సాధకుడు తిరిగి రాని ఆ పరమ పదాన్ని వెతకాలి. ఆ దివ్యమైన స్థానాన్ని చేరినవారు తిరిగి ఈ జన్మ మరణ చక్రంలోకి రారు. ఈ సృష్టికి అంతటికీ మూలమైన అనాది అయిన ఆ ఆదిపురుషుడిని నేను శరణు వేడుతున్నాను అని సాధకుడి భావించాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, కేవలం మీరు బంధాలను తెంచుకోవడమే కాదు, ఆ తరువాత పరమాత్మను చేరడమే అసలైన గమ్యం. సంపూర్ణ శరణాగతితో వినయంతో ఆ భగవంతుడిని ఆశ్రయించడమే ముక్తికి ఏకైక మార్గం అని ఈ శ్లోకం మనకు స్పష్టం చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలోని కష్టాలు, సవాళ్లు తాత్కాలికమని గుర్తుంచుకోవాలి. మన నిజమైన లక్ష్యం ఆధ్యాత్మిక ఉన్నతి అని భావించాలి. రోజూ కొంత సమయం ప్రార్థన లేదా ధ్యానంతో ఆ భగవంతుడికి శరణాగతి చెందడం ద్వారా మనం నిజమైన మనశ్శాంతిని పొందగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.